మెథడ్ చూసుకోండి సార్. ఏది ఫాస్ట్గా అనిపిస్తే ఆ మెథడ్ చూసుకోండి. క్వశ్చన్ని కరెక్ట్గా చదివి మధ్యలో ఇంటర్మీడియట్ స్టెప్స్ ఎలిమినేట్ చేయండి. ఇక్కడ 13th నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూడండి సార్. A man can row at 5 kilometers per hour in still water. X వాల్యూ ఇచ్చాడు, అంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5 kilometers per hour. రైట్. వెలాసిటీ ఆఫ్ ది కరెంట్, వాటర్ స్పీడ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1 kilometer per hour. ఎక్స్ ఏమో 5 kilometer per hour ఇచ్చాడు, వై ఏమో 1 kilometer per hour ఇచ్చాడు. రైట్. అండ్ ఇట్ టేక్స్ 1 hour టు గో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. ఒక ఏ నుంచి బీకి వెళ్ళడానికి అండ్ బి నుంచి ఏకి రావడానికి మొత్తము రైట్ ఎంత టైం పట్టిందన్నాడు? గంట టైం పట్టిందన్నాడు. అంటే టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ టైం టేకెన్ ఫ్రమ్ బి టు ఏ ఎంత టైం పట్టింది? మొత్తం గంట సేపు పట్టింది. వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ నాకు తెలియదు 5, డిస్టెన్స్ నాకు తెలియదు డి బై టైం ఎంత తీసుకున్నాడు? రైట్. 5 + 1 అంతే కదా సార్. బోటు వాటరు రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, వచ్చేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. డి బై 5 - 1 d/6 + d/4 ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 1. d/6 + d/4 ఎందుకంటే వెళ్ళేటప్పుడు స్పీడ్, బోట్ స్పీడ్ ఏమో 5, వాటర్ స్పీడ్ ఏమో 1. 5 + 1 ఎంత? 6. వచ్చేటప్పుడేమో బోట్ స్పీడ్ ఏమో ఇటువైపు రైట్, బోట్ ఇటు వస్తుంది, వాటర్ ఇటు వస్తుంది. 5 - 1 ఎంత? 4. d/6 + d/4 ఈజ్ ఈక్వలెంట్ టు 1. నవ్వు ఇక్కడ చూడండి సార్. d/6 + d/4 ఈజ్ ఈక్వలెంట్ టు 1. చాలా తెలివిగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి సార్. ఇక్కడేమో డి ఏమో 6 తోటి డివైడ్ అవుతుంది. 6 అంటే 6 సంయుక్త సంఖ్య. ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 and 3. అంటే డి 2 తోటి డివైడ్ కావాలి, 3 తోటి డివైడ్ కావాలి. ఇక్కడ డి 2 తోటి డివైడ్ కావాలి. అంటే డి అనేది నేను 2 తోటి డివైడ్ అయ్యేది అండ్ 3 తోటి డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుంటున్నా. 2 తోటి డివైడ్ అవ్వాలి, 3 తోటి డివైడ్ అవ్వాలి, 3 తోటి డివైడ్ అవ్వాలి. ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రెండు వెళ్ళిపోయింది. ఈ రెండిట్లో ఏదైతే ఆప్షన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ వస్తుందో అదే ఆన్సర్. అంటే 2.4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2.4/6 + 2.4/4 1 = 1. ఇది మ్యాచ్ అయింది. 1 = 1 ఇది మ్యాచ్ అయింది. ఆన్సర్ డి 2 మల్టిపుల్ అయి ఉండాలి అండ్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. డి వాల్యూ నేను ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి పోయింది. సి అండ్ డి 2.4. 2.4 డివైడెడ్ బై 6 ఎంత? 0.4. 2.4 డివైడెడ్ బై 4 0.6. ఇది 0.6, ఇది 0.4. 0.6 + 0.4 వాల్యూ ఎంత? 1. 1 ఈక్వలెంట్ టు 1. 1 ఈక్వలెంట్ టు 1. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. నెక్స్ట్ వన్. అన్నీ కూడా క్వశ్చన్లో కరెక్ట్గా మనం అర్థం చేసుకొని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాస్తే ఆటోమేటికల్గా ఆన్సర్ వస్తుంది సార్. 14వ క్వశ్చన్. రైట్. ఒక వాటర్ స్పీడ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఎక్స్ ఈక్వలెంట్ టు 6 km/h ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ 6 km/h. రైట్. నీటి యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు? 2 km/h ఇచ్చాడు. ఎక్స్ ఏమో 6 km/h, వై ఏమో 2 km/h. క్వశ్చన్ ఏమన్నాడు? అప్స్ట్రీమ్ వెళ్ళేది టైం టేకెన్ ఫర్ అప్స్ట్రీమ్ అంటే నీరు ఇట్లా బోట్ ఇట్లా వెళ్తుంది, వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఇదేమో 3 గంటలు ఎక్కువ తీసుకుంటుందట డౌన్ స్ట్రీమ్కి. టైం టేకెన్ ఫర్ అప్స్ట్రీమ్ ఈజ్ 3 + టైం టేకెన్ ఫర్ డౌన్ స్ట్రీమ్. 3 + టైం టేకెన్ ఫర్ డౌన్ స్ట్రీమ్. ఇదేమో బోట్ ఇట్లా వెళ్తుంది, వాటర్ ఇట్లా వస్తుంది. అదేమో 3 గంటలు ఎక్కువ తీసుకుంటుందట. టైం టేకెన్ మనకు డిస్టెన్స్ కావాలి. డి బై అప్స్ట్రీమ్ అంటే 6 - 2 4 ఈజ్ ఈక్వలెంట్ టు 3 + d బై 6 + 2 8. 6 + 2 8. 6 + 2 8. ఇక్కడ కూడా
చాలా లాజికల్గా మనము సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. d/4 minus d/8 is equivalent to 3 is equivalent to 3 is equivalent to 3. రైట్. నౌ ఇక్కడ మీరు చూస్తే సార్, రైట్, 30, 24, 20 అండ్ 32 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 30/4 ఇది 7.5, ఇది 30/8, 30/8 అంటే ఇది 3.75 అట్లా వస్తుంది. 24/4 6, 24/8 3, రైట్, 24/8 3. 6 - 3 ఎంత వస్తుంది? 3. అయినా ఇక్కడ 30 చెయ్యాల్సిన అవసరమే లేదు. ఇక్కడ d ఏమో 4తో డివైడ్ అవుతుంది, 8లో కూడా 4 మల్టిపుల్ ఉంది. ఆన్సర్ 4 మల్టిపుల్. ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి, అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే 24, 24/4 ఎంత? 6, 24/8 ఎంత? 3, 6 - 3 ఎంత? 3. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 24 kilometers. 24 kilometers. I hope the idea it is very much clear. Right? ఇవి చాలా